500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మరి అదే అసెంబ్లీలోకి వచ్చి ఏం చెప్పారు? కందులు దుర్గేష్ గారి గత సమాధానం ఇచ్చింది అన్ని అనుమతుల ప్రకారమే జరిగింది. అంతకుముందు ఇంకేముంది? అది ఏ అనుమతులు లేవు, పర్యాటక అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు, వాళ్ళ అటవీ శాఖ అనుమతులు లేకపోతే ఇంకోటి లేదు. అక్కడ ఆల్రెడీ కట్టున్నటువంటి భవనం కూల్చి కొత్తగా కడుతుంటే చక్కగా ఇంకేముంది? బోడిగుండు చేసేశారు, చెక్కేశారు, నాశనం చేసేశారు, విధ్వంసం చేసేశారని. ఆఫ్టర్ ఆల్ 500 కోట్లతో మొత్తం ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసుకోవడానికి, ప్రభుత్వం అంతా నడుపుకోవడానికి అవసరమైన 7 భవనాలు కడితే విధ్వంసం అని ఎంత దుర్మార్గ ప్రచారం